హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి అరకు పార్ట్ 2 అండి. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో పెట్టేశాను. సో ఎవరైనా చూడాలనుకుంటే కనుక చూడొచ్చు. ఈ వింటర్ సీజన్లో ఫ్యామిలీతో ఎక్కడైనా ట్రిప్ వెళ్ళాలంటే కనుక అరకు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో మన ఏపీలో ఉంటుంది కాబట్టి సో చాలా రీజనబుల్గా వెళ్ళి రావచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీలో. సో ఇదైతే కంపల్సరీ విజిట్ చేయండి. ఇది డే 2 వచ్చేసి మేము ఇక్కడ గిరిజనుల యొక్క మ్యూజియం అంటండి ఇది. సో దీనిలో వచ్చేసి మన పూర్వీకులు ఎలా బ్రతికేవారు, ఏ వృత్తి చేసేవాళ్ళు, అలాగే వాళ్ళ జీవన విధానము, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమేమి చేసేవాళ్ళు, అంటే సంత కావచ్చు, పెళ్ళి కావచ్చు. ఇది వచ్చేసి వాళ్ళ యొక్క దేవత అనమాట, గిరిజనుల యొక్క దేవత. వాళ్ళ విగ్రహాలు అలా ఉంటాయంట. సో ఇవన్నీ వచ్చేసి వాళ్ళు ఎట్లా ఆడుకునేవాళ్ళు, ఎట్లా ఏ పనులు చేసేవాళ్ళు, వాళ్ళు వాడేటటువంటి పనిముట్లు, అలాగే సంత ఉంటాయి కదా. సో మనకున్నటువంటి సంత అట్లాంటివన్నీ ఒక మ్యూజియం. సో కంపల్సరీ విజిట్ చేయండి. తర్వాత మేము ఇక్కడ వచ్చేసి ఇది అక్కడ పక్కన ఉన్నటువంటి అరకులో ఒక చిన్న పార్క్ అనమాట. సో ఇక్కడ మేము సైక్లింగ్, అలాగే ఇక్కడ సైక్లింగ్ చేశాను. పర్ హెడ్ వచ్చేసి 200 రూపీస్. అంటే కొంచెం భయం అనిపించింది, పర్లేదు. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ మర్రికాయం సాంస్కృతిక గిరిజనుల యొక్క సాంస్కృతిక కార్యకలాపాలు చేసే ఒక స్టేడియం లెక్క. సో ఇక్కడ గిరిజనులందరూ కూడా ఈవినింగ్ 5 to 7 ఒక ట్రిప్, అలాగే ఆఫ్టర్ మార్నింగ్ టైము ఒక డేలో 3 టైమ్స్ ఇట్లాగా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. సో వాళ్ళతో పాటు మనల్ని కూడా స్టేజ్ మీదకి పిలిపించి డ్యాన్స్ చేపిస్తారనమాట. సో చాలా బాగా అనిపించింది వాళ్ళతో డ్యాన్స్ చేయడం. సో అంటే ఆ టైప్ ఆఫ్ శారీస్ అవి మన సైడ్ ఇట్లా కట్టుకోరు కదా. సో అలా ఒక గంట సేపు అక్కడ ఒక ఎంజాయ్ చేసి వచ్చాము. తర్వాత ఇక్కడ వచ్చేసి పద్మాలయం పార్క్ అనమాట. సో ఇది కూడా చాలా పెద్ద పార్క్ ఇక్కడ. సో ఈ పార్క్ ఇక్కడికి వెళ్తే కనుక కంపల్సరీ పార్క్ విజిట్ చేయండి. ఇది ఎంట్రన్స్లో వచ్చిన కొన్ని గేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మా బాబు ఇక్కడ ఈ ఫన్ గేమ్ ట్రై చేశాడు, కానీ ఒకటో రెండో పట్టుకోవడానికి ట్రై చేశాడు. ఎందుకంటే అటు ఇటు మొత్తం వదిలిపోతూనే ఉంటాయి, పట్టుకోవడం చాలా కష్టం. ఇది వచ్చేసి మొత్తం పార్క్ అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పిల్లలు ఎవరైనా ఉంటే కనుక మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఇక్కడ కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఏమో ఉన్నాం. ఇది ఈవినింగ్ 6 వరకే ఓపెన్ ఉంటుంది. సో మనం 6 లోపు వెళ్తే కనుక ఎలో చేస్తారు. 6 తర్వాత అయితే ఈ పార్క్లోనికి ఎలో చేయరనమాట. సో ఎవరైనా పిల్లలు ఉండి పెద్ద ఫ్యామిలీస్ అందరూ ఉండి ఒక 2-3 ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అయి వెళ్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మేము ఉన్నటువంటి రూమ్ దగ్గర ఇక్కడ ఉయ్యాలు వేసేసి దానికి లైటింగ్ వేశారు నైట్ టైము. చాలా అంటే చాలా బాగుంది. మా అదృష్టం ఏందో కానీ మేము ఈ అరకు వెళ్ళిన ట్రిప్పులో ఎక్కడ రూమ్ తీసుకున్నా కానీ అక్కడ కంపల్సరీ ఉయ్యాలైతే ఉంది. మంచిగా ఎంజాయ్ చేసాం ఉయ్యాలు మాత్రం. సో ఇదైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము తీసుకున్న రూమ్ కూడా మేము వెళ్ళింది కొంచెం అన్సీజన్, అంటే మరి వింటర్ సీజన్లో వెళ్ళలేదు కాబట్టి మాకు రూమ్స్ అన్నీ కూడా రీజనబుల్ రేట్లో దొరికినాయి, అలాగే ఫ్రీగా ఉన్నాయి. మీరు సీజన్లో వెళ్తే కనుక ముందుగా బుక్ చేసుకొని వెళ్తే చాలా బెటర్, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. సో మేము అన్సీజన్లో వెళ్ళాం కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము రేట్లు కూడా చాలా రీజనబుల్గా అనిపించినాయి. సో మనం బడ్జెట్లో వెళ్ళేసి రావచ్చు. మరీ ఫుల్గా వింటర్ సీజన్లో వెళ్తే కనుక ఫుల్ రష్ ఉంటుంది, అలాగే క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చూడడానికి వీలవ్వదు. సో కొంచెం ఒక 1 మంత్ ముందు కనుక మనం వెళ్ళినట్లయితే ఎంజాయ్ చేసి రావచ్చు. అలాగే ఇక్కడ మేము రూమ్ వెకేట్ చేసేసాము. ఇంకా తర్వాత మనం అంత దూరం వెళ్ళేసి సింహాచలం కొండ వెళ్ళకుండా ఎలా వస్తాము. సో అందుకే మొత్తం అక్కడ రూమ్ వెకేట్ చేసేసుకొని ఇంక మొత్తం ప్యాక్ చేసుకొని లగేజీ అంతా ఇక్కడ మేము సింహాచలం కొండ వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ ఇది. దర్శనం చేసేసుకొని అయిపోయిన తర్వాత ఇంక రిటర్న్ వస్తున్నాం. ఇక్కడ వైజాగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ సింహాచలం దగ్గర కొండ దర్శనం చేసేసుకొని వైజాగ్ నుంచి రిటర్న్ అవుతే ఇక్కడ బీచ్ ఉంది కదా, అంత దూరం వెళ్ళాం కదా. సో ఒక్కసారైనా వైజాగ్ బీచ్లో దిగాలనిపించి సో ఫస్ట్ టైం అయితే నేను వైజాగ్ వెళ్ళాము మేమందరం కూడా. సో వైజాగ్ బీచ్లో ఒక గంటన్నర సేపు ఉన్నాం అంతే అండి, ఎక్కువ టైం లేము. ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికే ఈవినింగ్ 4 అయిపోయింది. సో గంట సేపు కొంచెం బీచ్లో ఎంజాయ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయ్యి బయలుదేరాము. ఈ చుట్టూ బీచ్, కొండలు, అసలు చాలా అంటే చాలా బాగుంది వైజాగ్. ఫస్ట్ టైం చూశాను కానీ ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. ఇంకొకసారి కంపల్సరీ వైజాగ్ వరకు చూడడానికైనా సరే వెళ్ళాలి అనిపించింది. సో అంటే ఒక 2 డేస్ వైజాగ్లో ఉండి చూడొచ్చు అనమాట, అంత బాగా అనిపించింది. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కంపల్సరీ వింటర్లో వెళ్ళాలనుకుంటే కనుక ఫ్యామిలీతో వెళ్ళండి. సో ఇక్కడ మేమైతే ఆ బీచ్ కూడా అయిపోయింది కదా. సో రిటర్న్ వస్తా ఇది దారిలో అనమాట. ఇవి కొండలు ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. తర్వాత సాంబశివుడిది ఒక టెంపుల్ ఉంటుంది.
సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము ఇక్కడ కైలాసగిరి పర్వతం ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్దామని బయలుదేరాము. ఇదంతా దారిలో అంటే వైజాగ్ని ఫస్ట్ టైం చూడడం కదా, సో మొత్తాన్ని అలాగా వ్యూ కార్లోంచి వ్యూ చూసుకుంటూ చిన్నగా వీడియో తీసుకుంటూ బయలుదేరాము. సో ఇక్కడ వచ్చేసి కైలాసగిరి పర్వతం దగ్గర ఇది అసలు చూడండి వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా మేము వెళ్ళింది ఈవినింగ్ టైం, నైట్ కూడా అయింది. అసలు లైట్లన్నీ వేసేసి ఇదంతా పార్క్ ఎంత బాగుందో సిటీ అయితే. నాకు అనిపించింది అప్పుడు వైజాగ్లో వాళ్ళు ఎంత లక్కీ ఫెలోస్, చక్కగా నైట్ టైం ఈ బీచ్ ఇదంతా చూడడానికి ఎంత అదృష్టం ఉండాలనిపించింది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. వ్యూ అయితే సూపర్ ఉంది వైజాగ్ ఇక్కడ కైలాసగిరి కొండ మీద నుంచి ఇలా వైజాగ్ని పక్కన అన్ని లైటింగ్ బిల్డింగ్స్, ఇటు పక్కన బీచ్. బా ఎంత బాగా అనిపించిందో, కన్నులు నిండుగా అనిపించింది. ఇక్కడ ఈవినింగ్ 8-8:30 వరకు ఉన్నాము సో ఈ పార్కులో కైలాసగిరిలో. సో కొంచెం సేపు అవన్నీ తిరిగేసి మంచిగా అక్కడ కూడా కొన్ని ఇట్లానే చిన్న మ్యూజియం లెక్క ఉంది లోపల ఆ కైలాసగిరి పైన. కొన్ని ఫొటోస్ పిక్చర్స్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఇందాక అరకులో చూపించాం కదా, కొన్ని పిక్స్ మిస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఫొటోస్ అనమాట, అంటే డే 2లో ఉన్నటువంటి పిక్చర్స్ పార్క్లోవి అవన్నీ కూడా మంచిగా పిక్చర్స్ తీసుకున్నటువంటి ఫొటోస్ ఇవన్నీ. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మీరు కనుక ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే కంపల్సరీ అరకు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.